హాయ్ అండి. ఈరోజు ఒక టేస్టీ అయిన డిఫరెంట్ టేస్ట్తో వచ్చే చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. అదే గ్రీన్ చికెన్. ఇందులోని పేస్ట్ అయితే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తున్నాను. ముందు వీటిని పేస్ట్ చేసేస్తున్నాను. ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ముందు కళాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేసిన తర్వాత అందులోని ఉల్లిపాయ ముక్కలు ఒక 4 ఉల్లిపాయలని బాగా చిన్న చిన్న ముక్కలుగా చాపర్లో వేసి ముక్కలుగా చేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం కలర్ బాగా మారినంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, నీళ్లు వేయకుండా ఒక చికెన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇందులోని రెడీ చేసుకున్నాను కదా పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఈ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అది వేసేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ జార్లోని వాటర్ వేసేసుకుంటున్నాను. ఆ వాటర్ చికెన్లో వేసేసాను. ఇంకేంటి, చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇందులో కారం అలాంటిది వేయలేదు కాబట్టి నేను కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, లాస్ట్కి అయితే మిరియాల పొడి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకొంచెం 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ అయిన చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది. ఇందులో కారం, పసుపు అలాంటివి వేయలేదు కాబట్టి కలర్ అయితే గ్రీన్గా ఉంది. సూపర్గా ఉంది. వేడి వేడి అన్నం, టమాటా చారు, కూర వేసుకుని తింటే అద్దరిపోద్ది అనమాట. చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు సపోర్ట్